స్తోత్రం 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 హోసన్నా హోసన్నా ప్రైజ్ అండ్ వర్షిప్. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు, జీసస్ క్రైస్ట్ టెంపుల్ సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున డోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. చూడండి దేవుడి బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్న వచ్చిన భాగంలో యొప్పేలో ఉన్న తబితా అనే సహోదరి గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఆమెకు మరొక పేరు కూడా ఉంది, భాషాంతరమున డోర్కా. మరి యొక్క తబితా అనే వ్యక్తి తను సత్క్రియలను అలాగే ధర్మకార్యములను చేస్తుంది. ఒకటి, ఈ తబితా అనే ఆమె సత్క్రియలను చేస్తుంది. రెండవదిగా బహుగా ధర్మకార్యములు చేస్తుంది. విధవరాళ్లకు వస్త్రములను కుట్టివ్వటం, అంగీలను కుట్టివ్వటం, అలాగే వారికి పరిచర్య చేయటం, వారికి భోజనం పెట్టడం. ఈ యొక్క తబితాని మనం గమనించినట్లయితే మరి అనేకులకి అక్కడున్న విధవరాలకి మరి ఆశీర్వాదకరంగా ఉంది. ఈ అపోస్తల కార్యములో 9వ అధ్యాయం 36వ వచనం కానుంచి మనం చదువుకుంటే ఈమె గురించే కొన్ని వచనాలు రాయబడి ఉన్నాయి. ఒకరోజు ఉన్నట్టుండి ఈ యొక్క తబిత మరి మరణించింది. వెంటనే మరి చూసినట్లయితే అక్కడ ఆ ప్రాంతంలో ఒక దైవజనునికి ఆ విషయాన్ని తెలియపరిచి పేతురు అనే దైవజనుని అక్కడికి వారు పిలిపించారు. ఆయన వచ్చిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా బాధతో, ఎంతో వేదనతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవులు అందరూ కూడా వచ్చి ఏడ్చుచు డోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. చూడండి దేవుడి బిడ్డలారా, తబితా మరణించిన తర్వాత అక్కడున్న విధవరాళ్ళు ఇదిగో అక్కడున్న వారు ఏడుస్తున్నారు. పేతురు దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో ఈమె ఈ రీతిగా మాకు పరిచర్య చేస్తుంది, ఇదిగో ఈమె మమ్మల్ని ఈ రీతిగా ఆదరించింది, ఈ రీతిగా మమ్మల్ని ప్రేమించింది, ఇదిగో ఈ రీతిగా మాకు వస్త్రములను ఆమె మాకు కుట్టించింది అని చెప్పి పేతురు గారితో చెప్పుకుంటూ వాళ్ళు ఎంతగానో బాధపడుతున్నారు. ఇప్పుడు మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు, మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు, ఇదిగో మాకున్న ఆ యొక్క తబితాను మేము పోగొట్టుకున్నామని చెప్పి వాళ్ళు ఎంతో బాధలో ఉండి ఏడుస్తున్నారండి. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటుంది ఏమిటంటే మనం కూడా సత్క్రియలు చేసేవారంగా ఉండాలి, మనం కూడా ధర్మకార్యములను చేసేవారముగా ఉండాలి. ఈనాడు దేవుడి బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు మహాకృపను బట్టి మనం క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. ఎంతోమంది దినమును చేయలేక మరణించి ఉన్నారు, కానీ మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఈ సంవత్సరం అంతా ప్రభు మనకు తోడే ఉన్నాడు. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి దేవుడి బిడ్డలారా, మరి ఎన్నో మేలులు ప్రభు మన జీవితంలో చేశాడు. చూడండి దేవుడి బిడ్డలారా, కీర్తనల గ్రంథము 103వ కీర్తన భాగం 2వ వచన భాగంలో చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దావీదు భక్తిపరుడండి. ఇదిగో ఆయన తన ప్రాణముతో చెప్పుచున్న మాట ఏమిటంటే, ఇదిగో దేవుడు ఎన్నో మేలులు చేశారు, ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఆయనను స్తుతించే వ్యక్తిగా ఉండాలి. నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. ఇంకా మనం ఇదే కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే మరొక చోట మరొక వాక్య భాగములో చూడండి దేవుడి బిడ్డలారా, మరి దేవుడు చేసిన మేలులకి నేను ఆయనకేమి చెల్లించేదను. ఇదే కీర్తనల గ్రంథము 116వ కీర్తన భాగం 12వ వచనంలో మనం చూస్తే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ
నేను ఆయనకేమి చెల్లించదను. ఈ వచనాన్ని ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో వినండి, ఆలోచన చేయండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించేదను. చూడండి దేవుడి బిడ్డలారా, ఈ కీర్తనాకారుడు దేవుడు నాకు ఎన్నో ఉపకారములు చేశాడు, ఎన్నో మేలులు చేశాడు, నేను ఆయనకేమైనా చెల్లించాలి. ఎవరికంటే దేవునికి. మనుషులకైతే ఒక సేవకునికి, సేవకురాలికి, లేదా తోటి విశ్వాసకి అయితే మనం ఏదైనా సహాయం చేయగలుగుతాం. వస్త్రములు సహాయం చేయటమో, లేకపోతే భోజన పదార్థాలు వాళ్ళకి సహాయం చేయటమో, లేకపోతే ధనపరంగానో ఏదో ఒకటి మనం సహాయం చేయగలుగుతాం. మరి దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతాం? మరి దేవుడు ఎన్నో మేలులు చేశాడు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదను. ఈరోజు నీ హృదయములు యేసయ్యకు చోటివ్వాలి. ఈరోజు నీ కుటుంబంలో యేసయ్యకును చోటివ్వాలి. ఈరోజు నీకు కలిగి ఉన్న సమయము, మరి రోజుకి 24 గంటల సమయం ఉంది. కొంత సమయాన్ని దేవుని కొరకు కేటాయించాలి. దేవునికి ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఇవ్వడం అంటే కానుకలే కాదండి, నీ హృదయములు యేసయ్యకు చోటిచ్చావా? నువ్వు మారు మనసు పొందావా? బాప్తిసం పొందావా? ఒకసారి ఆలోచన చేయి. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఎక్కడ చూసిన సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఇక ఈ యొక్క నెలంతా కూడా మనం చాలా బిజీగా మరి కుటుంబ ప్రార్థనలు, మరి అలాగే సెమీ క్రిస్మస్ కూడికలని, గ్రాండ్ క్రిస్మస్ అని, అలాగే మన యొక్క ఇంటిని శుభ్రపరచుకోవటం, డెకరేట్ చేసుకోవటం, స్టార్ పెట్టడం, ఇవన్నీ కూడా ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. ఆయన మన కొరకు జన్మించారు కాబట్టి ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఆయన పుట్టుకును మనం జ్ఞాపకం చేసుకుంటూ అనేక మంది సంతోషంగా, ఎంతో ఆర్భాటంగా, ఘనంగా ఈ యొక్క మరి సెమీ క్రిస్మస్ కూడికలని, గ్రాండ్ క్రిస్మస్ కూడికలని మరి ఎంతగానో మరి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే దేవుడి బిడ్డలారా, ఒక విషయం మనం ఆలోచన చేయాలి. క్రిస్మస్ అంటే మనం ఏదో మన యొక్క ఇంటికి మనము కలర్స్ వేసుకోవటం, లేకపోతే క్రిస్మస్ అంటే మరి మనం మన యొక్క ఇంటినంతా కూడా డెకరేట్ చేసుకోవటం, స్టార్ పెట్టడం, అంతటితో ఉండటం కాదు. ఈరోజు ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలోనికి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు మనం చూసినట్లయితే ఆ బెత్లెహేములో మన యొక్క ప్రాంతంలో ఆయన జన్మించినప్పుడు ఆ యొక్క సత్రములో స్థలము లేక ఆ యేసుక్రీస్తు బాలుడైన యేసును మనం చూసినట్లయితే ఆ పశువుల తొట్టులో పరుండి పెట్టినట్టు మనం గమనిస్తున్నాం. ఈరోజు ఆ యేసుక్రీస్తు ప్రభుని హృదయంలోనికి ఆయన రావాలని ఆశపడుతున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు నీ గృహంలోనికి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈరోజు నీ హృదయంలో యేసయ్యకు చోటిస్తావా? ఇక్కడ అంటున్నాడు కీర్తనాకారుడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించేదను. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నువ్వు ఆస్వాదించబడ్డావు, మంచి ఇల్లు కట్టుకున్నావు, ఇదిగో మంచి ఉద్యోగం ఉంది, అన్నీ నీకున్నాయి. నీకు రక్షణ ఉందా? నువ్వు మారు మనసు పొందావా? నువ్వు బాప్తిసం పొందావా? ఒకసారి ఆలోచన చేయి. ఏదో క్రిస్మస్ అనగానే మనం స్టార్ పెట్టేసి, క్రిస్మస్ అనగానే మనకి ఇంటిని మనం డెకరేట్ చేసుకొని ఏదో ఆ రోజు మందిరానికి వెళ్ళి రావటము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే క్రిస్మస్కి అలాగే మనము మళ్ళీ మన ఇల్లు డెకరేట్ చేసుకోవటం, లైటింగ్స్ వేయటం, మళ్ళీ స్టార్ పెట్టడం, ఇది ఇలాగా చేయటం ఓకే, ఇలా మనం చేయటం మంచిదే. కానీ క్రీస్తును నువ్వు కలిగి ఉన్నావా? యేసు క్రీస్తు ప్రభువారు నువ్వు కలిగి ఉన్నావా? ఆలోచన చేయి. నువ్వు ఆయన నమ్ముకున్నావా? నువ్వు ఆయన విశ్వాసం ఉంచావా? నువ్వు మారు మనసు బాప్తిసం పొందావా? ఈరోజు నువ్వు ఆయన మార్గంలో నడుస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. క్రీస్తు లేనిది అది క్రిస్మస్ కాదండి. ఎన్నైనా ఉండని, అక్కడ డబ్బు ఉండొచ్చు, మంచి మంచి ఆహార పదార్థములు ఉండొచ్చు, ఇదిగా ఎన్ని ఉన్నప్పుడు కూడా క్రీస్తు లేనిది అది క్రిస్మస్ కాదు. క్రిస్మస్లో క్రీస్తు ఉండాలండి. క్రిస్మస్ అంటే అర్థము క్రీస్తును ఆరాధించటాన్ని అర్థము. ఈరోజు మనం చూస్తే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న వాక్య భాగంలో తబిత గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఆ తబిత సత్క్రియలు చేసింది, బహుగా ధర్మకార్యములు చేసింది. అలాగే కీర్తనాకారుడు దావీదు భక్తిపడి అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని. ఈరోజు దేవుడు చేసిన మేలు మనం మర్చిపోకూడదు. ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉన్నావా? ఒక మంచి ఉద్యోగం కలిగి ఉన్నావా? నీ కుటుంబంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సర్వ సమృద్ధిని కలిగి ఉన్నావా? నీకు కలిగిన దానిలో కొంత భేదలైన వారికి నువ్వు సహాయం చేయి. ఆనాడు తబిత విధవరాళ్లకు ఆమె పరిచయం చేస్తూ, వారిని ప్రేమిస్తూ, వారిని ఆదరిస్తూ, వారికి వస్త్రములను కుట్టిస్తూ, వారికి భోజనం పెడుతూ పరిచయం చేస్తుందండి. ఎంత ఆశీర్వాదకరం! ఈరోజు నువ్వు నేను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి.
పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దేవుడి బిడ్డలారా, ఎపిస్తులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచన భాగంలో, సత్క్రియలు చేటికై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనియే ఉన్నాం. ఆ యొక్క వచనంలో 10వ వచనంలో చివరి 2 భాగాలు మనం గమనించినట్లయితే, సత్క్రియలు చేయటానికి మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనియే ఉన్నాం. మనలను సృజించిన దేవుడు ఆయన, మనము ఆయన చేసిన పనియే ఉన్నాము. ఆయన మనల్ని సృజించాడు. సర్వశరీరులకు దేవుడు ఆయన, సృష్టికర్త ఆయన. ఎందుకు ఆయన చేత మనము చేయబడ్డాం? ఎందుకంటే సత్క్రియలు చేయటానికను కూడా వాక్యం మనకు తెలియజేస్తుంది. సత్క్రియలు చేయటికై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనియే ఉన్నాము. తబిత సత్క్రియలు చేస్తుంది, బహుగా ధర్మకార్యములు చేసింది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, గిన్నె నీళ్ళు ఇచ్చిన దాని ఫలాన్ని పోగొట్టుకారంట. నువ్వు ప్రభు కొరకు ఏది ఖర్చు చేసినా, నువ్వు ప్రభు కోసం ఏది చేసినా అది నీకు ఎంతగానో ఆశీర్వాదకరం. ఒకటి దేవుడి బిడ్డలారా, మనం సత్క్రియలు చేసే వారంగా ఉండాలి. రెండవదిగా మనము ఇదిగో ధర్మకార్యములు చేసే వారముగా ఉండాలి. అలాగే మనం చూసినట్లయితే మన హృదయంలో యేసయ్యకు చోటు ఇచ్చే వారంగా ఉండాలి. అంతేకాకుండా ఇదిగో మన హృదయంలో యేసయ్యకు చోటించి అంతటితో ఉండటమే కాదు, మనకున్న సమయంలో కొంత సమయం దేవుని కొరకు మనం ఏం చేయాలని కేటాయించాలి. ఒక అరగంట, గంట, కొంత సమయం అన్నా మనం ప్రభుతో సహవాసం చేయాలి. ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయాలి. నువ్వు మృక్కుకుని మృక్కుబలు ఆయనకి చెల్లించాలి. చూడండి దేవుడి బిడ్డ, అదే 116వ కీర్తన భాగంలో మనం చూస్తే 14వ వచనంలో, యెహోవాకు నా మృక్కుబలు చెల్లించేదను, ఆయన ప్రజలందరూ ఎదుట నేను చెల్లించేదను. నీ హృదయంలో యేసయ్యకు చోటివ్వు. రెండవదిగా మరి చూసినట్లయితే దేవుడి బిడ్డలారా, ఇదిగో కొంత సమయం, ప్రతిరోజు కొంత సమయం దేవుని కేటాయించిన ఆయనతో సహవాసం చేయి. మూడవదిగా మనం గమనించినట్లయితే, ఏదైతే నువ్వు మొక్కుబళ్ళు చేసుకున్నావో ఆ మొక్కుబళ్ళను చెల్లించు. నాలుగవదిగా దేవుడు నిన్ను ఆశీర్వదించిన దానిలో కొంత దేవునికి నువ్వు ఆయన పరిచర్యలో కానుకగాను సమర్పించు. ఈ 4 మాత్రమే కాదు, సత్క్రియలు చేసేవారముగా కూడా మనం ఉండాలి, ధర్మకార్యములు చేసేవారముగా మనం ఉండాలి దేవుడి బిడ్డలారా. ఇంకా మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1-4 వచనాలు మనం గమనిస్తే, అక్కడ దేవుడి బిడ్డలారా కొర్నేలి భక్తిపరుడు కూడా మనకు కనబడతాడు. అతడు కూడా ఏం చేస్తున్నాడంటే, అతడు కూడా బహుగా ధర్మకార్యములు చేస్తున్నాడు. అతడు ప్రార్థిస్తున్నాడు, అలాగే అతడు బహుగా ధర్మకార్యములు చేస్తున్నాడు. ఒకానొక సందర్భంలో దేవుని దూత ప్రత్యక్షమై కొర్నేలుతో తెలియజేస్తుంది ఏమనంటే, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. తబితా సత్క్రియలు చేసింది, బహుగా ధర్మకార్యములు చేసింది. ఇక్కడ కొర్నేలి భక్తిపరుడు కూడా మనం గమనించినట్లయితే ఇతడు కూడా బహుగా ధర్మకార్యములు చేశాడు. అంతేకాకుండా ఎక్కువగా మరి తను ప్రార్థనలో గడిపే వ్యక్తిగా ఉన్నాడు తన ఇంటి వారితో. ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఆలోచన. నువ్వు సత్క్రియలు చేయగలుగుతున్నావా? నువ్వు ధర్మకార్యములు చేసే వ్యక్తిగా ఉంటున్నావా? నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? ఇదిగో నువ్వు అనేకులకి ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటున్నావా? నువ్వు అనేకులకి మాదిరికరంగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఆనాడు తబిత ఎలా ఉంది, కొర్నేలి భక్తిపరుడు ఎలా ఉన్నాడు, కీర్తనాకారుడు దావీదు భక్తిపరుడు ఏమని తెలియజేస్తున్నాడు. ఈరోజు మన జీవితం ఎలా ఉంది, మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఆలోచన చేయి. నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం. ఈ యొక్క సంవత్సరంలో మరి కొద్ది దినాలే ఉన్నాయి. ఈ యొక్క కొద్ది దినాలు ఎక్కువగా మనం ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థనలో గడుపు, కొన్ని నూతనమైన తీర్మానాలు తీసుకో. ప్రభు సన్నిధానంలో పశ్చాత్తాపడు. ప్రభా, నేను సత్క్రియలు చేసే వ్యక్తిగా నేను ఉండాలయ్యా. అయ్యా, నేను ధర్మకార్యములు చేసే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా. ఇదిగో తండ్రి నాయన, నేను ప్రభా నీతో సహవాసం చేసే బిడ్డగా, ప్రార్థనాపరుడుగా, ప్రార్థనాపరాలుగా నేను ఉండాలి స్వామి. అయ్యా, నాకున్న సమయంలో కొంత నీ కొరకు నేను కేటాయిస్తాను ప్రభా అనే తీర్మానాలను తీసుకోవాలి. దేవుడు ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో ఉపకారములు ఆయన చేశాడు. ఆయనకేమి ఇవ్వగలం? ఆయన రక్తం ద్వారా నువ్వు కడగబడటమే. నువ్వు ఇదిగా ఆయన నువ్వు నమ్ముకొని విశ్వసించి మారు మనసు పొందటమే, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయటమే. ఎన్నో వాయిదాలు వేసావేమో బాప్తిసం పొందుకోకుండా. ఇదిగో ఇక నువ్వు వాయిదాలు మాకు ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఇదిగో మారు మనసు పొంది బాప్తిసం పొందు. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉండిద్ది. నువ్వు బాప్తిసం పొందటం ద్వారా, ప్రభు మార్గంలో నడవటం ద్వారా
ఇదిగో నువ్వు రాబోయే ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడతావు, రాబోయే ఉగ్రత నుంచి నువ్వు రక్షింపబడతావు, నిత్యరాజ్యానికి నువ్వు వారసురాలు అవుతావు. ఒకసారి నువ్వు ఆలోచన చేయి. బలవంతంగా కాదు, ఎవరో చెప్పారని కాదు, ఇదిగో నీకు నువ్వు ఇష్టపూర్వకంగా అయ్యా నాకు ఆ యేసుక్రీస్తు ప్రభువారు కావాలి, నేను ఇదిగో ఆయనను నమ్ముకుంటాను, ఇదిగో ఆయన నా కొరకు జన్మించాడు. నిజమైన క్రిస్మస్ ఏదంటే ఆ క్రీస్తును కలిగి ఉండటమే, ఆ క్రీస్తును ఆరాధించటమే. దేవుడి బిడ్డలారా చూడండి, ఇదే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 22వ వచ్చిన భాగాన్ని మనం గమనిస్తే, విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములన్నీ వారికి స్థిరపరచెను. చూడండి దేవుడి బిడ్డలారా, ఆనాడు ఆ యూదులు ఆ మూర్తికై ఇస్తారు ఆ కాలంలో. మరి వాళ్ళు ఈ రీతిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే విందు చేసుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. యూదులందరూ అక్కడ ఉన్న ప్రజలు ఒకటి విందు, అలాగే రెండవదిగా వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు, మూడవదిగా ఒకరికొకరు బహుమానములను ఇచ్చుకుంటున్నారు, నాలుగవదిగా దరిద్రులకు కానుకలను వాళ్ళు ఏం చేస్తున్నారంటే పేదలైన వారికి దరిద్రులకి కానుకలు పంపిస్తున్నారు. ఎప్పుడండి ఇది? ఆనాడు యూదులకు ఆ మొర్దెకై గారు ఈ రీతిగా తెలియపరిచాడు. అక్కడ 21వ వచనం కూడా మనం చూస్తే, అక్కడ ప్రతి సంవత్సరము ఆదారు నెల యొక్క 14వ దినమున 15వ దినమున వారు ఆచరించుకొనొచ్చు. అంటే సంవత్సరమునికి ఒకసారి ఒక 2 దినాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రీతిగా మరి యూదులందరూ కూడా కలిసి చక్కగా వాళ్ళు ప్రేమ విందుని ఏర్పాటు చేసుకుంటూ అందరూ సంతోషంగా ఉంటూ, అలాగే ఎవరైతే పేదలైన వారు ఉన్నారో దరిద్రులు ఉన్నారో వారికి కానుకలను ఇస్తూ మరి ఒకరికొకరు వీళ్ళు బహుమానాలు ఇచ్చుకుంటూ ఉంటున్నారండి. ఎప్పుడండి? ఆనాడు మొర్దెకై కాలములో. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము కూడా పేదలైన వారికి, ఇదిగో ఎవరైనా పేదలైన వారు మనకు అనిపించినప్పుడు, ఇదిగో ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు మనకు కలిగిన దానిలో కొంత వారికి మనం ఏదైనా సహాయం చేయటం మనకెంత ఆశీర్వాదకరం. ఆనాడు మన పితరులు, ఆనాడు భక్తిపరులు దేవుడు బిడ్డలారా, ఇదిగో తబితా సత్క్రియలు చేసింది, ధర్మ కార్యములు చేసింది, విధవరాలను ఎంతో ప్రేమించి వారికి వస్త్రములు కుట్టించినట్లు మనం చూసాం. అలాగే ఆనాడు కొర్నేలి భక్తిపరుడు, ఇదిగో అతడు కూడా బహుగా ధర్మ కార్యములు చేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో కూడా ఆనాడు ఆ యూదులు అక్కడ మనం చూసినట్లయితే దరిద్రులకు కానుకలు సమర్పిస్తున్నారు. వాళ్ళందరూ కూడా సంతోషముతో ప్రేమ కలిగి వాళ్ళు అక్కడ ఒక విందుని ఏర్పాటు చేసుకున్నారు. ఒకరికొకరు వాళ్ళు బహుమానములు ఇచ్చుకుంటున్నారు. దేవుడి బిడ్డలారా, ఇదిగో ఈరోజు నీ కలిగిన దానిలో ఇదిగో నీవే ఏదైనా కొంతమంది పేదలైన వారికి యొక్క క్రిస్మస్ మాసములో మరి వాళ్ళు సరిగా ఈ యొక్క క్రిస్మస్ ఫెస్టివల్ వాళ్ళు జరుపుకోలేక ఉండొచ్చు. అటువంటి వారికి ఏదైనా నువ్వు ధనపరంగా కొంత సహాయం చేయటం, లేకపోతే వాళ్ళకి వస్త్ర రూపంలో ఏదైనా నువ్వు వాళ్ళకి కొంత నువ్వు సహాయం చేయటం, వారికి ఏదైనా అవసరమైతే మనం ఒక 100 మందికి ఏదైనా ఒక మంచి భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకి మనం ఒక 100 మందికి మనం ఏదన్నా వారికి భోజనం పెట్టడం ఈరోజు మనం చేయవచ్చు. దేవుడి బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. మనకు కలిగిన దానిలోనే కొంత దేవునికి ఇవ్వటం ద్వారా అది మన యొక్క కుటుంబాలకు, మన పిల్లల వారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా కూడా ఉండిద్ది. ఈరోజు నువ్వు చేయగలవు. ఇదిగో నువ్వు చేయి. దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నట్లయితే యొక్క వాక్యం ద్వారా నువ్వున్న ప్రాంతంలోనే, ఇదిగో నీ యొక్క సంఘములోనే, నువ్వు ఏ సంఘానికి వెళుతున్నావో ఆ సంఘములోనే, లేకపోతే నువ్వున్న ప్రాంతంలోనే కొంతమందికి బేదలైన వారికి ఆహారాన్ని పెట్టు, కొంతమందికి బేదలైన వారికి ఏదన్నా బెడ్షీట్స్ లేదా కొన్ని వస్త్రాలు వారికి నువ్వు పంచు, లేకపోతే ఏదో ఒకటి నువ్వు వాళ్ళకి సహాయం చేయి. అలా చేయటం ద్వారా మనకెంతో దీవెన, ఆశీర్వాదకరం. నువ్వు ఎంతైతే ఖర్చు చేస్తావో అంతకంతకి దేవుడు నీకు 100 రెట్లు ఫలాన్ని కూడా ఆయన ఇస్తాడు. ఒకవేళ నీ సంఘంలోనే కొంచెం వృద్ధులు ఉన్నారేమో, పేదలైన వారు ఉన్నారేమో, దైవజనుడితో మాట్లాడు. దైవజనుడా, ఇదిగో ఈ యొక్క క్రిస్మస్ లేకపోతే ఈ యొక్క సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్కి ఇదిగో నేను కొంత ఇది ధనమనిస్తాను, ఇదేదైనా కొంచెం పలానా వృద్ధులకి పేదలైన వారికి వస్త్రాలు ఇవ్వండి, లేకపోతే పలానా బెడ్షీట్స్ ఇవ్వండి, లేకపోతే కొంతమందికి ఇదిగో మనం సంఘం తరపున కొంతమందికి పేదలైన వారికి భోజనం మనం ఏర్పాటు చేద్దాం. తప్పేం కాదండి. ఆనాడు మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఈ రీతిగా మరి ఎంతోమంది కూడా ఈ రీతిగా కొంతమందికి సహకారులుగా ఉన్నారు. మనం చూసాం కదా తబిత ఎలా ఉందో, కొర్నేలి భక్తుడు ఎలా ఉన్నాడో. ఆనాడు మనం చూస్తే ఇక ఎస్తేరు కాలంలో, మొర్దెకై కాలంలో యూదులందరూ కూడా ఎలాగో వాళ్ళు దరిద్రులకు వాళ్ళు కానుకలు ఇస్తున్నారో. క్రిస్మస్ అంటే దేవుడి బిడ్డలారా మనందరం కూడా కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ.
అందరం ఒక కుల మత వర్గం అనే భేదము లేకుండా అందరితో మనం కలిసి ఉండాలి. అందరితో ప్రేమగా ఇదిగో ప్రతి ఒక్కరిని కూడా మనం ఆహ్వానించి కలిసి అక్కడ మనము స్తుతించటము, ఆరాధించటము, అంతేకాకుండా అక్కడ మనం భేదలైన వారికి కూడా ఇవ్వటం. నిజమైన క్రిస్మస్ ఏమిటంటే క్రీస్తుని కలిగి ఉండటం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటము. క్రిస్మస్ అంటేనే మనము ఇతరులకి ఇవ్వటం అండి, మనం పొందుకోవటం కాదు. ఎప్పుడు మనకెవరేమి ఇస్తారని ఎదురు చూడటం కాదు, మనం ఇతరులకి ఇచ్చేవారముగా మనం ఉండాలి. చూడండి దేవుడు బిడ్డలారా, ఇదే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం కాడ నుంచి 46 వచనాల వరకు మనం గమనించగలిగితే, తన మహిమతో మనుష్య కుమారులను ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసనుడై ఉండెను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తను కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును. యేసుక్రీస్తు వారు మొదటి రాకడ ఆయన పుట్టుకును మనము క్రిస్మస్గా ఒక పండగగా మరి సెలబ్రేట్ చేసుకుంటున్నాం, జరుపుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు మొదటి రాకడ ఆయన బెత్లెహేములో జన్మించాడు, ఆయన రక్షకుడిగా జన్మించాడు. కాబట్టి దేవుడి బిడ్డలారా, ఆయన మొదటి రాకడ అలా ఉంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడ ఉంది. ఆయన అతి త్వరలో మేఘారుడైన రానే ఉన్నాడు, మహామహిమతో రానే ఉన్నాడు. అదే ఇక్కడ మనం చదువుకున్న మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తున్నాం. ఆయన ఎలా వస్తాడంట? సమస్త దూతలతో వస్తాడంట, మహామహిమతో వస్తాడంట. ఆయన మరి వచ్చిన తర్వాత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన సమస్త జనులను పోగు చేస్తాడంట. ప్రతి ఒక్కరును కూడా ఏం చేస్తాడు? ఆయన పోగు చేస్తాడు సమస్త జనులను. తర్వాత ఏం చేస్తాడంటే ఆయన ఒక పక్క కుడి పక్కను చూసినట్లయితే గొర్రెలను, అలాగే ఎడమ పక్కన మేకలను, అంటే అలాగ ఒక ఉపమానంగా చెబుతున్నాడు. ఈ యొక్క కుడివైపు ఉన్నవారు గొర్రెలుగా ఉన్నవారు ఎవరంటే నీతిమంతులండి. ఇదిగో మారు మనసు పొంది దేవుని రక్తం ద్వారా కడగబడి ఆయన మార్గములో జీవిస్తూ ఇదిగో నీతిమంతులుగా వారికి ఆత్మీయ జీవితంలో వాళ్ళు ఎదుగుతూ వర్ధిల్లుతూ నమ్మకంగా యథార్థంగా ఉన్న వీళ్ళందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఈ మేకలు ఎవరండి? దేవుడి వాక్యానికి లోబడకుండా, బాప్తిజం పొందకుండా, ఆయన మార్గంలో జీవించకుండా వారిని మేకలతో పోల్చడం జరిగింది. అయితే అట్లాగా కుడి పక్కనేమో గొర్రెలను, ఎడమ పక్కనేమో మేకలను ఆయన ఆ రీతిగా వేరు చేసి ఇక్కడ 33వ వచనం చూస్తే దేవుడు బిడ్డలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 33వ వచనంలో తను కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తను కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఈ పరలోక రాజ్యము మీరు స్వతంత్రించుకొనండి. ఎవరితో ఈ మాట చెబుతున్నాడండి? ఇక ఎవరితో అంటే నీతిమంతులతో, ఆ కుడిపక్కనున్న గొర్రెలతో. ఆ యొక్క నీతిమంతులతో అంటున్నాడు, ఇదిగో లోకము పుట్టినది మొదలుకొని ఈ భూమాకాశములు ఎప్పుడైతే సృజించబడినాయో అప్పుడు ఈ లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఈ యొక్క దేవుని రాజ్యము, పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకొని అని చెబుతున్నాడు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను దప్పిగొంటిని, నాకు మీరు దాహం ఇచ్చితిరి. నేను పరదేశనే ఉంటుని, నన్ను చేర్చుకుంటుని. నేను దిగంబరనే ఉంటుని, నాకు బట్టలు ఇచ్చితిరి. నేను రోగినే ఉంటుని, నన్ను చూడవచ్చితిరి. సరసాలలో ఉంటుని, నా ఎద్దుకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు అంటున్నారు, ప్రభువా ఎప్పుడు నువ్వు ఆకలి కొని ఉన్నావు? ఎప్పుడు మేము నీకు ఆహారము పెట్టాము? అయ్యా ఎప్పుడు నువ్వు దప్పికొని ఉన్నావు? ఎప్పుడు మేము నీకు దాహము తీర్చాము? అయ్యా ఎప్పుడు నువ్వు దిగంబరమై ఉన్నావు? ఎప్పుడు మేము నీకు వస్త్రాలు ఇచ్చాం? ఎప్పుడు నువ్వు సరసాలలో ఉన్నావు? ఎప్పుడు మేము నిన్నొచ్చి మేము ఆదరించావు అన్నట్లుగా నీతిమంతులని వారు ఆయనను అడుగుతున్నారయ్యా. ఎప్పుడయ్యా? ఎప్పుడు నీకు ఆహారం పెట్టాము ప్రభువా? ఎప్పుడు నీకు దాహమును తీర్చామయ్యా? ఎప్పుడు నీకు వస్త్రములు ఇచ్చామయ్యా అని చెప్పి అంటుంటే ప్రభు అంటున్నాడు, దేవుడి బిడ్డలారా చూడండి, రాజు అంటున్నాడు. అందుకు రాజు, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి అనక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఈ యొక్క సహోదరులలో, ఈ యొక్క అలుపులలో, ఈ పేదలైన వారికి, ఇదిగో ఈ యొక్క దరిద్రులైన వారికి, ఇదిగో ఈ యొక్క సహోదరులలో అలుపులైన ఒక్కరికి మీరు చేసిన అది నాకు చేసినట్లే. మీరు వారికి చేశారు. నీతిమంతులైన మీరు
నా కుడివైపునున్న మీరు ఇదిగో అనేకులకి ఆహారము పెట్టారు, అనేకుల దాహం మీరు తీర్చారు, ఇదిగో అనేకులు పేదలైన వారిని మీరు కనికరించారు, ఇదిగో ఎవరైతే సరైన వస్త్రాలు లేక ఇబ్బంది పడుతున్నారో వారికి మీరు వస్త్రములు ఇచ్చారు, ఇదిగో ఎవరైతే రోగి ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మీరు పరామర్శించారు అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. ఈనాడు క్రైస్తవులుగా మనం దేవుడి బిడ్డలారా మనకు తెలిసిన స్నేహితులై ఉండొచ్చు, మన సంఘ బిడ్డలై ఉండవచ్చు, మన ఇరుగు పొరుగు వారే ఉండవచ్చు. కేవలం క్రైస్తవులు అవుతేనే ఇదో కేవలం మందిరానికి వచ్చేవారైతేనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించటం, వాళ్ళకి సహాయం చేయటం కాదండి. అన్యులైనప్పుడు కూడా ఇదిగో నువ్వు ఒక తీర్మానం తీసుకో. నీ యొక్క అన్యులైన వారు ఎవరైనా నీ చుట్టుపక్కల నీతో కలిసిమెలిసి ఉండే నీ స్నేహితులైన ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా అనారోగ్యంతో బాధపడినప్పుడు నువ్వేమీ లేదు, ఒక 100 రూపాయలకి ఏదైనా కొన్ని కాయలు, ఒక దానిమ్మకాయలు ఏమైనా ఫ్రూట్స్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నీకు తెలుసు కదా ఆ టైంలో నువ్వు వెళ్తే ఎవరు కూడా నిన్ను రావద్దనరు, వెళ్ళంగానే వాళ్ళు ఎంతగానో సంతోషపడతారు. వాళ్ళకి నువ్వు ఆ ఫ్రూట్స్ ఇచ్చి వాళ్ళని పరామర్శించి ఏంటి అని చెప్పి కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్పి, ఆ సందర్భంలో నువ్వేమీ లేదమ్మా ధైర్యంగా ఉన్నాను, మేము కూడా ప్రార్థన చేస్తాం, ప్రభు మీ కుటుంబాన్ని దీవిస్తానని చెబితే నువ్వు అలా చేయటం, అలా సత్క్రియలు చేయటం ద్వారా వారిని ఆదరించడం ద్వారా నువ్వు ఇదిగో ఎంతగానో నీకు ఆశీర్వాదకరం. ఆ కుటుంబం కూడా రక్షింపబడిద్దేమో ఆలోచన చేయండి. ఎంత ఖర్చు పెడుతున్నావు దేవుడి బిడ్డలారా. వాళ్ళు ఏదో మనకి బంధువులు అయితేనే కాదు, ఒకవేళ వాళ్ళు మన ఇరుగు పొరుగు వారైనా మన స్నేహితులైనా మనకు కలిగినది ఏమీ లేదు, కొంత మనం ఖర్చు చేసి వాళ్ళు రోగి ఉన్నప్పుడు, వారు ఏదన్నా హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పరామర్శించి వాళ్ళకి మనం అలా చేసి అలా మనం ప్రార్థన చేయటం ద్వారా అది మనకు ఆశీర్వాదం, వాళ్ళు కూడా ఎంతగానో ఆశీర్వదించబడతారు. అలాగే దేవుడి బిడ్డలారా ఎవరైనా సరే నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా వాళ్ళకి ఎండనబడి వచ్చిన వాళ్ళకి కానీ కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వటం, ఒక మజ్జిగ గ్లాస్ ఇవ్వటం, అదే ఒక టీ కాఫీ ఇవ్వటం ద్వారా నిజంగా అది మనకి అంత ఆశీర్వాదకరం. మన క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలంటే ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా కూడా ఉండాలి దేవుడి బిడ్డలారా. చూడండి మరి వాక్యులు మనం చూస్తున్నాం, ఇదిగో లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఈ రాజ్యమును స్వతంత్రించుకోనండి. ఎడం పక్కన ఉన్న ఆ యొక్క మేకలు ఇదిగో వారిని చూసి ప్రభు అంటున్నాడు, ఇదిగో చూడండి దేవుడి బిడ్డలారా, అదే మత్తయి వార్త 25:41 అప్పుడైనా ఎడం వైపు నుండి వారిని చూచి శపించబడిన వారిలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. ఇదిగో అపవాదికి అలాగే అపవాది దూతలకు ఇదిగో అలాగే మీకు సిద్ధపరచబడిన ఈ నిత్య అగ్నిలోనికి మీరు పోవుడి అని చెప్పి చెబుతున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఆకలి గొంతుని మీరు నాకు ఆహారం ఇవ్వలేదు, భోజనం పెట్టలేదు, నేను దప్పికొని మీరు నాకు దాహము తీర్చలేదు, ఇదిగో నేను దిగంబరిని మీరు నాకు వస్త్రములు ఇవ్వలేదు అని చెప్పి ప్రభు అంటున్నాడు. అందుకు ఆయన అంటున్నాడు, ఈ మిక్కిలి అలుపులైన వీరిలో ఒకరికైనా మీరు ఇలాగూ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. వాళ్ళు అంటున్నారు, అయ్యా ఎప్పుడు నువ్వు మమ్మల్ని అడిగావు, ఎప్పుడు మేము మీకు చేయలేదంటే అలుపులైన వారికి మీరేం చేశారా? ఎప్పుడైనా నువ్వు ఉపవాసం ప్రార్థన చేసావా? ఇదిగో నువ్వు మారు మనసు పొందేవా, బాప్తిసం పొందేవా? దేవుడు వాక్యం ద్వారా దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా నువ్వు ఆయన వాక్యానికి లోబడ్డావా? పేదలైన వారికి ఏదైనా ఆహారం పెట్టావా? ఇదిగో పేదలైన వారికి ఏదైనా ఒక వస్త్రం ఇచ్చావా? ఇదిగో ఎవరైనా రోగి ఉంటే వారిని పరామర్శించావా? నువ్వు వారికి చేయలేదు కాబట్టి నాకును కూడా నువ్వు చేయలేదు. ఇదిగో నీకు సిద్ధపరచబడి ఉన్న ఆ నిత్య అగ్నిలోనికి నువ్వు వెళ్ళు. తర్వాత దేవుడి బిడ్డలారా, వీరు నిత్య శిక్షకు పాత్రలు, అలాగే నీతిమంతులైతే నిత్య జీవమునకు వారసులంట. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి ఆనాడు తబితా కూడా దేవుడు మరణించినప్పుడు ఆ పేతురు వచ్చి ఇదిగో అక్కడైనా మోకాలు వేసి ప్రార్థించినప్పుడు చనిపోయిన ఆ యొక్క తబితా కూడా సజీవురాలుగా మళ్ళీ తిరిగి జన్మించిందండి. దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడు. ఎందుకు? సత్క్రియలు చేయటం ద్వారా, ధర్మకార్యములు చేయటం ద్వారా. ఆనాడు తబితా మరణించిన దైవజనుడు వచ్చి మోకరిల్లి ఆయన కన్నీటితో ప్రార్థించినప్పుడు తబితా మళ్ళీ సజీవురాలుగా లేపబడింది. ఈరోజు మనం సత్క్రియలు చేస్తూ ధర్మకార్యములు చేస్తూ ఇదిగో పేదలైన వారికి కూడా మన కలిగిన దానంలో మనం కొంత సహాయము చేస్తూ మనం నీతిమంతులుగా ఉంటూ దేవుడు మార్గంలో నడుస్తూ ఉంటే దేవుడి బిడ్డలారా, ఒక దినాన్ని మనం మరణించిన ఆ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఎలా తిరిగి లేచాడో ఇదిగో ఆయన నమ్మిన మనం కూడా ఆయన పునరుద్ధానములో పాలుమూలు పొందుతాం, ఆయన రాకుల్లో ఎత్తబడుతాం, యుగ యుగాల ప్రభుతో ఉంటాం. కాబట్టి ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకలో ఫలింపజేసి ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న దేవుడి బిడ్డలారా కళ్ళు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుడా తండ్రి మా యేసయ్యానికి వందనాలు. ఈరోజు విన్న వాక్యానుసారంగా ప్రభువా ఇదిగో తండ్రి నాయన కీర్తనాకారుడు దావీదు భక్తిపరుడు అంటున్నాడు, అయ్యా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని.
అలాగే స్వామి ఎన్నో మేలులు మా జీవితాల్లో చేశారు. ఈ సంవత్సరం అంతా మీరు తోడే ఉండి మీరు ఇచ్చిన కాపుదలను బట్టి మీరు ఇచ్చిన క్షమాను బట్టి నీ స్తోత్రాలయ్యా. అలాగే స్వామి ఇదిగో ప్రభా నాయన ఈరోజు వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారు. తబితా స్వామి నాయన సత్క్రియలు చేస్తుందని, అయా ప్రభా బహుగా ధర్మకార్యములు చేస్తుందని, అలాగే కొరినేలి భక్తపరుడు కూడా బహుగా ధర్మకార్యములు చేసే వ్యక్తిగా ఉన్నాడు. అయా తండ్రి నాయన మేము కూడా ప్రభా అనేకులకి ఆశీర్వాదకరంగా అనేకులకు మాదిరికరంగా ఉండాలని మేము కూడా ప్రభా సత్క్రియలు చేయటానికే మేము అయా నీ చేతనైనా సృజించబడ్డామని. అలాగే స్వామిని స్తోత్రాలయ్యా. ఆనాడు మొర్దెకై అయ్యా ఇస్తరకాలములు యూదులందరూ కూడా దరిద్రులకు కానుకలు ఇస్తున్నాయన, ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకుంటూ ఉన్నారయ్యా. ఈనాడు ప్రభా తండ్రి నాయన మేము కూడా ప్రభా నిన్ను కలిగి ఉండటానికి సహాయం చేయండి. మా హృదయంలో నీకు చోటు ఇవ్వడానికి సహాయం చేయి. ఎందరైతే మారు మనసు లేదో వారికి నాయన బాప్తిజమాల కొరకు వారిని సిద్ధపరచండి. అలాగే స్వామి ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తెరచబడటానికి సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని రాకులు ఎత్తబడే గుంపులో ఉండటానికి సహాయం చేయండి స్వామి. అయ్యా ఎవరి రోగులుగా ఉన్నారేమో ఇప్పుడు మీ అసంత ముట్టి మీరు స్వస్థపరచండి అయ్యా. ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో వారికి ఉన్న సమస్యల నుంచి కష్టాల నుంచి విడిపించండి. ఉద్యోగం లేని బిడ్డలకి నేను మంచి ఉద్యోగాన్ని మీరు దయచేయండి. సంతానం లేని బిడ్డలను దర్శించండి అయ్యా. అయ్యా ముయ్యమని గర్భాన్ని మీరు తెరవండి అయ్యా. వివాహాల కోసం వేచిన బిడ్డలకు నాయన అయ్యా అతి త్వరలో మంచి సంబంధాలు కుదురులాని సహాయం చేయండి అయ్యా. పరీక్షలు కూడా సిద్ధపరిచిన బిడ్డలకి వారి పరీక్షల్లో తోడే ఉండండి అయ్యా అని స్తోత్రాలు స్వామి. అయ్యా ఈ యొక్క దీన పరిచర్ని దీని సేవను మీరు ఆశీర్వదించమని ఈ దినపు ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మంచి దేవుడి బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతల కొరకు కనిపించే ఫోన్ నెంబర్స్ మీరు కాల్ చేయండి. స్వయంగా నేనే మీతో మాట్లాడతాను, నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆస్వాదించును గాక, ఆమేన్. స్తోత్రం 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 హోసన్నా హోసన్నా ప్రైజ్ అండ్ వర్షిప్. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము.